భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతిని భువనగిరి మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐద్వా మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి, భువనగిరి మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, సిపిఎం గ్రామశాఖ కార్యదర్శి, మండల కమిటీ సభ్యులు కళ్యాణ్ లక్ష్మణశయ్య, రచక సంఘం అధ్యక్షులు వడ్డబోయిన వెంకటేష్, గ్రామ మహిళలు, పెద్దలు, యువకులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని గ్రామ కార్యదర్శి చంద్రయ్యకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ముస్తాలపల్లి గ్రామంలో గ్రామ సెక్రటరీ గారికి, చంద్రయ్య సార్ గారికి ఇందిరమ్మ ఇళ్ళ గురించి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరి అర్హులైన వారు, నిరుపేదలు మరి గ్రామ సభ ద్వారా నిర్ణయించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇంట్లో నలుగురున్న కుటుంబాలు ఉన్నాయి. నలుగురున్న కుటుంబాలలో మెసలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఏర్పాటు చేసి నిర్ణయించి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి అర్హులైన వారికి 10 లక్షల రూపాయలు ఇళ్ళకి ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కోనిచ్చి ఇల్లు కట్టించాలి. ముఖ్యంగా గ్రామ సభల ద్వారా నిర్ణయించి ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి, నిరుపేదలకు, ఇల్లు వరకు ఖచ్చితంగా ఇల్లు కట్టించాలని వినతిపత్రం ఇస్తూ సిపిఎం పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మండల కార్యదర్శి కొండమడి నాగమణి గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే 1931లో మొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి మంచి మరి మేధావురాలు అని మనం గుర్తించవచ్చు. మన పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారంటే క్లాస్లో కేవలం ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయులు కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలను స్కూల్ పంపించి ఈరోజు మరి ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంతోమంది తయారైతే కేవలం సావిత్రిబాయి పూలే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి మహిళా సంఘాలు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మరి అక్క నాగమణక్క మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తుంది. కాబట్టి ఇది అవకాశం ఇచ్చిన మరి నాగమణక్కకు, మండల కార్యదర్శి పల్లె లంజన గారికి, మరి రజక సంఘ అధ్యక్షులు వడ్డబోయిన వెంకటేష్ గారికి